అమ్మమ్మమ్మమ్మ ధర్మం చేయనమ్మా, కాళ్ళేం ముట్టనమ్మా, మూతులేం బాగుండమ్మా, ధర్మం చేయనమ్మా. ఏంది వీళ్ళందరూ ఎట్లా చదువుతున్నారు? ఆహా, కాళ్ళేం ముట్టనన్నా కదా, మళ్ళీ వీళ్ళు ఏదో అనుకుంటారు. ధర్మం చేయనమ్మా. బా ఈ ప్లేట్ ఏందో బాగుంది కానీ ప్లేట్ పాల దీని నిండా బంగారం ఉంటే ఎంత బాగుండు. అమ్మమ్మమ్మమ్మ ధర్మం చేయనమ్మా, ధర్మం చేయనమ్మా, ధర్మం చేయను అమ్మ, అమ్మా ధర్మం చేయనమ్మా. ఎవరు వీళ్ళు మంచి మంచి ఫోన్లు మంచి మంచి బట్టలు కొనుక్కున్నారు, 10 రూపాయలు ధర్మం చేయడానికి అలా ఆడుతున్నారు. బేరమే లేదయ్యా, ఏందో మరి. అన్నయ్య ధనం చేయను అన్నయ్య. అన్నయ్య ఎవరు నువ్వు? బెచ్చగాను అన్నయ్య. నేను పూరీలు అమ్ముకునేవాడు అంటారా? నేను బెచ్చగానేరా? నన్ను నీలో చేర్చుకో అన్నయ్య. ఏం చేర్చుకోవాలరా? ఊరే అటు గల్లి ఉంది, ఇటు గల్లీ ఉంది, ఇటు గల్లీ ఉంది, ఇటు గల్లీ ఉంది. ఇన్ని గల్లీలు పెట్టుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? ఆ గల్లీలో ప్లేస్ లేదు అన్నయ్య. ఏం ప్లేస్ లేదురా? జనాలు నిండిపోయారు అన్నయ్య. సరే ఒక డీల్ రా. బా ఇది మనతోటి చేర్చుకొని డబ్బులు కట్టేయచ్చు. డీల్ ఏంటంటే నీకు 10 రూపాయలు వస్తే నాకు 8 రూపాయలు, నీకు 2 రూపాయలు. నాకు 10 రూపాయలు వస్తే నాకు 9 రూపాయలు, నీకు రూపాయి. సరేనన్నయ్య, డీల్ ఓకే. నువ్వు ఆ మూల, నేను ఈ మూల. ఎందుకు తమ్ముడు బేరం ఏమైనా వచ్చిందా? ఏం బేరం అన్న, ఈ ప్లేట్ తప్ప. నీకు వచ్చిందా అన్నయ్య బేరం? ఏం బేరం రా, నువ్వు వచ్చింది కదా. అన్నయ్య నాకు నిద్ర వస్తుంది అన్నయ్య. అన్నయ్య పాట లేదురా అన్నయ్య, నిద్ర వచ్చింది. సరే పాడురా. నువ్వు పాడన్నయ్య. వేసుకోరా. ఓ మానవ అన్నయ్య 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 ఆపన్నయ్య. ఏమైందిరా? ఈ పాట వల్ల నిద్ర పడిపోయింది అన్నయ్య. సరే పాటలేదు ఏం లేదు, పడుకోరా. మనం చాలా వాటికి సహాయం చేశాము, చర్చిలకి అని. ఈ 2 పేపర్స్ మిగిలిపోయాయి, ఇవే సహాయం చేద్దాం. ఇప్పుడు మనం ఎట్ట వెళ్తున్నాం కదా, అక్కడ పిచ్చిగాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేద్దాం. సరే పద. అమ్మా ధనం ఉరి ఆగురా, మనం వడ్డీలు ఒప్పుకున్నాగా. ఒప్పుకోను అన్నయ్య. నువ్వు పక్కకు పో, నేను అడుగుతా. నాకు ఇవ్వకపోతే నువ్వు వచ్చావు. ఆగన్నయ్య, నేను అడుగుతా. నేను అడుగుతాను అన్నయ్య, నేను అడుగుతాను. ఆగండి ఆగండి. నేను మీ ఇద్దరికి ఒక పేపర్స్ ఇస్తున్నా. ఈ పేపర్స్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఈ బ్యాంక్కి వెళ్ళి చెక్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తారు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. అన్నయ్య ఇదేమో నమ్మొచ్చు అన్నయ్య. ఏంద్రా మూతి తుడుచుకోవడానికి ఇచ్చారా? కాదన్నయ్య, నమ్మన్నయ్య. అన్నయ్య నీకు ఇష్టం లేకపోతే నేనే పోతానన్నయ్య. పోరా పో. బేరమే లేదయ్యా. మరి ఈడడు పోయాడు. ఆగు, నీకు ఒక పేపర్ ఇచ్చే కదా,
వాడు అదే పని మీద వెళ్ళాడమ్మా. అయితే నీకు ఇచ్చా కదా, నువ్వు వెళ్ళవా? నాకు అలాంటి ఏం నమ్మబుద్ధి కాదమ్మా. సర్లే, ఈ 10 రూపాయలు తీసుకో. అయ్యి 10 రూపాయలు ఇచ్చి ఇంక నేను అడిగి ఇయ్యా నా అయ్యా ఇయ్యా ఏ వెళ్ళిపో. అయ్యే దళం చేయండి బాబు. ఉదయ నిన్న అడుగు చూసినట్టుందా? అవునయ్యా. ఉదయ పిచ్చగాడా నువ్వా? అవునన్నయ్యా. నువ్వెలా మారినావు ఇలా? ఆ రోజు అలా చెక్ ఇచ్చినే, అది బ్యాంక్ దగ్గరకు పోయి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారన్నయ్య. ఏ కాదులే చెప్పు. కాదన్నయ్య, నమ్మనయ్యా. ఎంత ఇచ్చారా? 10 కోట్లు. అబ్బో ఇప్పటికైనా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచానయ్యా. సరేరా, ప్రార్థన చేయన్నయ్యా. ఎలా చేయాలరా? మోకాళ్ళు ఉంచానయ్యా. కళ్ళు మూసుకో. ఇప్పుడు ప్రార్థన చేయన్నయ్యా. ఓ తాత ఏమైందిరా? ఆపన్నయ్యా. ఏమైందిరా? అట్ట కాదన్నయ్య ప్రార్థన చేసేది. మరి ఎలా రా? నువ్వు మోకాళ్ళు ఉంచన్నయ్యా. సరేరా. కళ్ళు మూసుకో అన్నయ్య. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతులు స్తోత్రాలు. నేనెన్నో తప్పులు చేశాను, నేనెన్నో తప్పులు చేశాను. ఆ తప్పులు మొత్తం క్షమించు. ఆ తప్పులు మొత్తం క్షమించు. ఆమేన్. ఆమేన్. ఎట్లా అన్నయ్య ప్రార్థన చేసే తెక్కగా కాదన్నయ్య. సరే, ఎప్పటికైనా మీరందరూ కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచండి. దేవుడు ఏదైనా ఇస్తాడు.